శ్రీ మాత్రే నమః. అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మనము లలితా సహస్రనామ స్తోత్రం వివరణ, అది ఎలా చదవాలనేది చూద్దాము. ముందుగా మనము వశన్యాది వాగ్దేవతలను స్మరించుకుందామండి. ఎందుకంటే లలితా సహస్రనామము వాళ్ళ నుండే మనకి వచ్చింది. అమ్మ ఆజ్ఞతో వాళ్ళు మనకి ఈ దివ్యమైన లలితా సహస్రనామాన్ని అందించారు. అందుకనేసని ముందుగా మనము వాళ్ళని స్మరించుకుందాము. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్న శ్లోకంలో కామాలు ఉన్న చోట మనం ఆపచ్చండి, ఆపి చదువుకోవచ్చు. ఓం అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవతా ఋషయః అనుష్టప్ ఛందః శ్రీ లలితా పరా భట్టారికా మహాత్రిపుర సుందరీ దేవత ఐం బీజం క్లీం శక్తి సౌః కీలకం మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థే లలితా త్రిపుర సుందరీ పరా భట్టారికా సహస్రనామ జపే వినియోగః. ధ్యానం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాంబాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురసుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనాం మలికచుంబికస్తూరికాం సమందహసితే క్షణాం ససరచాపపాశాంకుశాం అశేషజనమోహినీమరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిదౌ స్మరేదంబికాం సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాళిక్యమౌలిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. ఇక్కడ మనకి మొదటి శ్లోకంలో 5 నామాలు ఉన్నాయండి. ఒక్కొక్క నామం దగ్గర నేను కామా ఇచ్చాను. కామా లేని చోట 16 అక్షరాలు అనేసని గుర్తించాలి. మీరు ఇక్కడ నామాలని చూస్తూ కూడా మీరు శ్లోకం చదువుకోవచ్చండి. సులభంగా ఉంటుంది చదువుకోవటానికి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్యసముద్యత. రెండవ శ్లోకంలో మనకి 4 నామాలు ఉంటాయండి. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. మూడవ శ్లోకంలో 3 నామాలు ఉంటాయండి. మొదటి లైన్లో 2 నామాలు, కింద లైన్లో మొత్తం కలిపి ఒకే నామం అండి. 16 అక్షరాలు ఉంటాయి. ఆపకుండా మనము చదవాలి. మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్యద్బ్రహ్మాండ మండల. 4వ శ్లోకంలో 2 నామాలే ఉంటాయండి. మొదటి లైను 16 అక్షరాలు, రెండవ లైను కూడా 16 అక్షరాలే అండి. చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత. 5వ శ్లోకంలో కూడా 2 నామాలు ఉంటాయండి. మొదటి లైను 16 అక్షరాలు, రెండవ లైను కూడా 16 అక్షరాలు. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖ చంద్ర కలంకాభమృగ నాభి విశేషక. నెక్స్ట్ వీడియోలో ఇంకో 5 స్తోత్రాలకి అర్థాలు ఎలా చదవాలి, ఎన్ని నామాలు ఉంటాయని కూడా మనము తెలుసుకుందామండి. శ్రీమాత్రే నమః. మంగళం నిత్య శుభమంగళం.